అందరికీ నమస్కారం. దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగాయి, ఫలితాలు విడుదలయ్యాయి. ఎలక్షన్స్ జరగక ముందు 25 రోజుల ముందు మన ఛానల్లో వీడియోస్ కూడా అన్నీ అలాగే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. మనము ఢిల్లీలో ఏ పార్టీ గెలుస్తుందని 25 రోజుల ముందే ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అది కూడా నియోజకవర్గాలతో సహా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. 45 సీట్లలో ఖచ్చితంగా బీజేపీ గెలిచేస్తుంది అని ఆ నియోజకవర్గాల పేర్లు కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ వీడియో ఏ రోజు అప్లోడ్ అయ్యిందనే డేట్ కూడా కింద ఉంటుంది, గమనించవచ్చు. ఎన్నో సర్వే సంస్థలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకొని ఎంతోమంది స్టాఫ్ని నియమించుకొని వాళ్ళ ద్వారా సర్వే చేయించి ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఫలితాలు బయట పెట్టారు. కానీ అంత యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలిగారా అంటే ఏ సర్వే సంస్థ కూడా ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం ఏ సర్వే సంస్థ కూడా ప్రిడిక్ట్ చేయలేదు. ఒక్క నిగూఢ శక్తి ఛానల్లో దాదాపు నెల ముందు నుంచి మనం ప్రిడిక్ట్ చేస్తూనే ఉన్నాం. కేకే సర్వే సంస్థ ముఖ్యంగా ఈ సర్వే సంస్థ మీద ఆంధ్రాలో తెలంగాణలో చాలామందికి విపరీతమైన నమ్మకం ఉంటుంది. ఎందుకంటే 2024వ సంవత్సరం టీడీపీకి 155 సీట్లకి పైగా వస్తాయని చెప్పారు. అందరూ షాక్లో ఉండిపోయారు ఫలితాలు వచ్చిన తర్వాత. అరే, ఆయన ఎంత కరెక్ట్గా అంచనా వేయగలిగారు అని. అలాంటి సర్వే సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ విన్ అవుతుందని ఇచ్చింది. ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన తరువాత కూడా మనం వీడియో చేయడం జరిగింది. కేకే సర్వే సంస్థ కూడా ఈసారి వాళ్ళ ప్రిడిక్షన్ రాంగ్ అవ్వబోతోంది, ఖచ్చితంగా బీజేపీనే గెలుస్తుంది, రేపే ఫలితాలు విడుదల అవుతాయని ఒక వీడియో కూడా చేసాం. అది కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఇంకా ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ మన నిగూఢ శక్తి ఛానల్లో వస్తాయి. నియోజకవర్గాలతో సహా ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా రాజకీయాల్లో నిలబడి గెలవడానికి కావాల్సిన సపోర్టు మేము అందిస్తాము. మేము ఒక రాజకీయ నాయకుడిని గెలిపించాలి అంటే మేము వాళ్ళ పేరుని ముందుగా ఎక్కడా కూడా రివీల్ చెయ్యం. మీరు నిరభ్యంతరంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా మీ పేరుని బయట పెట్టం. కనీసం ఆ పార్టీ మనిషిని కూడా చెప్పం. మీకు మాకు లావాదేవీలు ఉన్నాయని కూడా ఎక్కడ కూడా ఎవ్వరితో కూడా చెప్పము. మీరు హ్యాపీగా సంప్రదించవచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు సంప్రదించవచ్చు. మా దగ్గర కొన్ని మెథడ్స్ ఉంటాయి. విశ్వశక్తితో మమేకం అయిపోతే గనక మీకోసం ప్రపంచం యావత్తు వాళ్ళ థాట్స్ని మార్చుకుంటుంది. ఇది ఎవ్వరికీ తెలియనటువంటి ఒక నిగూఢమైన సబ్జెక్ట్. అందరూ ఒక ఛానల్లో పెట్టిన వీడియో తీసుకుని దానికి కొంత కలగలిపి చెప్పుకుంటూ పోతారే కానీ ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఎవరి సబ్జెక్టు కూడా లేదు. మేము గతంలో ఋషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళిపోయారు అన్నటువంటి మాటల్ని విని మేము ఆశ్చర్యానికి లోనయ్యాం. అంటే ఒక మనిషి, ఇక్కడున్న మనిషి అక్కడికి ఎలా వెళ్ళిపోతాడు అని అనుకున్నాం. అలాగే పురాణాల్లో శృతులు అనేవి ఉంటాయి. ఆ శృతుల ఆధారంగా మంత్రాల్ని ఋషులు తాళపత్ర గ్రంథాల్లో రచించారు అని మేము వినడం జరిగింది. అది విన్నప్పుడు ఇక్కడున్న మనిషి ఇంకెక్కడో ఉన్న సౌర మండలంలో జరుగుతున్న శబ్దాల్ని ఏ విధంగా వినగలుగుతాడు, అంత శక్తి సామర్థ్యాలు ఆ మనిషికి ఉంటాయా అని అనిపించింది. ఆ మనిషికి ఉన్నప్పుడు నేను కూడా భగవంతుడి దగ్గర నుంచే వచ్చింది కదా నా సోల్ కూడా, నన్ను పుట్టించింది కూడా భగవంతుడే కదా, ఆ భగవంతుడు నాకెందుకు శక్తినియ్యడు అని నేను ఆలోచించే మేము కొన్ని సాధనలు చేస్తాం. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందనేది అందరికీ ఒక రకంగా సింపుల్గా తీసుకోవచ్చు దీన్ని. కానీ బీజేపీ గెలుస్తుందని 25 రోజుల ముందు చెప్పేసిన తర్వాత మాకు ఎక్కువగా భయమయ్యి కాళీమాత ముందు కూర్చొని ఉండిపోయాను నేను. బీజేపీ గెలవాలంటే గెలవాలమ్మా అంతే అని దాదాపు 18 రోజుల పాటు రాత్రులు 3 గంటలు ఏకదాటిగా లేయకుండా సాధనలు చేశాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. రోజు రోజుకి బ్యాడ్ నేమ్ తెచ్చుకునింది. దాని తర్వాత అంతకు ముందు వరకు ఆమ్ ఆద్మీ పార్టీ మీదే ఉంది ఢిల్లీ కన్ను మొత్తం. ఆమ్ ఆద్మీ పార్టీనే గెలుస్తుందనింది అంతకుముందు జరిపిన సర్వేల్లో కూడా, కావాలంటే గమనించుకోవచ్చు. ఆ విధంగా మనలో ఎందుకు ఉండవు శక్తి సామర్థ్యాలు? మనం అనుకుంటే ఎందుకు జరగవు? మనం ఇక్కడ కూర్చొని అక్కడ జరుగుతున్న వాటిని ఎందుకు ప్రిడిక్ట్ చేయకూడదు? ఈసారి నియోజకవర్గాలతో సహా ప్రిడిక్ట్ చేయాలని నిశ్చయించుకున్నాం. అదేవిధంగా ప్రిడిక్ట్ చేసాం. 45 సీట్స్ వస్తాయని చెప్పాం, ఖచ్చితంగా వస్తాయని చెప్పాం. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా మా శక్తి సామర్థ్యాలని ఉపయోగించి మా దగ్గర కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని గనక మీరు గనక ఆచరిస్తే గనక ఖచ్చితంగా ఎలక్షన్స్లో విన్ అయిపోతారు.
ఒక కొత్త వ్యక్తి నేను రాజకీయాల్లో నిలబడాలి గెలవాలి అని వచ్చిన వ్యక్తిని గెలిపించడం కంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించడం చాలా ఈజీ. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలి అంటే స్టార్టింగ్ నుంచి పునాది వేసి ఇటుకలు పేర్చుకుంటూ ఇల్లు కడితే చాలా టైం పడుతుంది. అదే కట్టిన ఇంటికి జస్ట్ ప్లాస్టింగ్ చేసి పెయింట్స్ వేయాలి అంటే ఆ టైం అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అంతా. సేమ్ అలాగే ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి ఇంతో అంతో ప్రజల్లో గనక తిరిగి ఉన్నట్లయితే చాలు, ఆ ఆరాని కలిగి ఉన్నట్లయితే చాలు, మిగిలిన బ్యాక్గ్రౌండ్లో వర్క్ మొత్తం విశ్వశక్తి ద్వారా మేము గెలిపిస్తాం. ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. నేను బిలీవ్ చేసేది అదే. నేను సాధనల్లో ఆ నమ్మకంతోనే సాధనలు కూడా చేస్తూ ఉంటాం. ఉగ్రదేవతలు ఎప్పుడూ కూడా అనుకూలించేస్తారు. ఎప్పుడూ కూడా ఉగ్రదేవత మంత్రాలు అనేవి చాలా తొందరగా సిద్ధి చేస్తాయి. కాబట్టే కాళీమాతకి సంబంధించిన తాంత్రిక సంబంధమైన పూజల్ని ఆచరిస్తూ ఉంటాం. కాబట్టే మేము ఇంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగాం. అది కూడా 1 month ముందు నుంచినే. కాబట్టే చెప్తూ ఉన్నాం, మీరు గనక అప్రోచ్ అయితే మీ పేరు ఎక్కడా కూడా రివీల్ చెయ్యం. ఏ ఒక్క మనిషికి కూడా చెప్పం. కనీసం మా కిందున్న అసిస్టెంట్లకి కూడా చెప్పం. కేవలం మీకు మాకు మాత్రమే రిలేషన్ ఉంటుంది. అప్రోచ్ అవ్వచ్చు. మీ దగ్గర ఉండి ఎలక్షన్స్ ఇంకొక 30 రోజుల్లో ఉన్నాయని అనగా మీ దగ్గరే ఉండి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది.